హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సహస్ర టాక్స్. నేను టమాటా కర్రీ చేద్దామని అన్నీ రెడీగా పెట్టుకున్నానండి. నేను చేసే టమాటా కర్రీలో ఆనియన్ మాత్రం వేయను. నేను ఆనియన్ వేయకుండా చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక పోపు దింపులన్నీ రెడీ పెట్టుకొని కొంచెం ఫస్ట్గా జీలకర్ర, ఆవాలు, మెంతులు, వెల్లుల్లి అయితే చాలా వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కొంచెం వేగాలండి. కొంచెం వేగిన తర్వాత కరివేపాకు అయితే వేయాలి. కరివేపాకు, పచ్చిమిర్చి అలా లైట్గా వేగిన తర్వాత చూడండి, అలా లైట్గా వేగిన తర్వాత పసుపు వేసుకోవాలండి. పసుపు కలిపేసుకొని టమాటా ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి. టమాటా ముక్కలు వేసేసి వెంటనే సాల్ట్ వేయకండి. అవి ఆయిల్లో మగ్గితేనే రుచిగా ఉంటుంది. చూడండి, అలా మగ్గాలి. మంచిగా మగ్గిన తర్వాత ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కారం యాడ్ చేసుకోవాలి. అలా కలుపుకోవాలి. ఇప్పుడు ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం యాడ్ చేసుకొని కొత్తిమీర చల్లుకొని ఇలా గార్నిష్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసేయాలి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. చూడండి, అలా ఆయిల్ పోయింది. ఇప్పుడు స్టవ్ కట్టేసి థ్యాంక్ యూ ఫర్